ఈరోజు బీడిఎల్ బానూరు గ్రామంలో మరి ఇప్పటి వరకు మనం డోర్ టు డోర్ మరి ప్రతి విలేజ్కి మనం టచ్ చేసినటువంటి ఉంటే మరి శ్రీను అనే పేరు మరి చాలా బలంగా వినిపించింది. మరి అతనికి బీఆర్ఎస్ అభ్యర్థిగా అతను కాంటాక్ట్ చేస్తున్నాడు. మరి అతనికి ఎందుకు ఓటేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు మనతోటి ఉన్నాడు. మరి ప్రజల నాడి తీసుకుంటే ఆ విధంగా ఉంది, మరి తన నాడి ఏ విధంగా ఉందన్న తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు నమస్తే. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈరోజు మీరు నామినేషన్ వేసారో ఏదో తెలియదు, కానీ మీరు చేసినటువంటి ఊరికి మంచిది కావచ్చు చెడుది కావచ్చు, అంటే శ్రీనివాస్ అనేది బ్రాండ్ ఇక్కడ ఎందుకు ఉండిపోయింది? అయితే ఇప్పుడు మనం ఏంటంటే మనకు తక్కువ టైంలో టికెట్ వచ్చింది. మనం ఇంకోటి ఏంటంటే జనాలతోటి ఒక సొంత ఫ్యామిలీ లాగా కలిసి ఉంటున్నాం. ఎవరితోటి ఏం వ్యతిరేకత లేకుండా అందరితోటి అట్లా ఫ్రెండ్ లాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మనకు తక్కువ టైంలో టికెట్ రావడానికి కారణం ఏంటంటే 5 ఏళ్ళు వేరే పర్సన్ ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం పర్సన్, 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏంటంటే ఉన్న పరిస్థితుల వల్ల జనాలకైతే ఏమీ అయితే పనులు అయితే కాలేవు, రెస్పాండ్ కాకుండా వాళ్ళ సొంత పనులకే చూసుకొని వాళ్ళ ఎంబడున్నలు మాత్రమే డెవలప్ అయిపోయారు. మిగతా వాళ్ళ కోసం అయితే ఎవరి కోసం అయితే ఏమీ పట్టించుకోలేదు. ఏదున్నా వచ్చి జనాలకు వచ్చి మాట్లాడడం అంటే ఎవరు చేయలేరు ఇప్పటివరకు. ఏదున్నప్పుడు ఎలక్షన్ టైంకి వస్తారు, ఎవరైనా వచ్చి ఆ టైంలో మాత్రమే నేను ఇది చేస్తాను అది చేస్తాను పోతుర్రు. మనకి అవకాశం ఇచ్చారు కదా, ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి మేము ఏంటంటే జనాలల్లో కలిసి తిరిగినాము. ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా మేము చేసినాం. ఆ ఉద్దేశంతో మనకు జనాలు మంచి రెస్పాండింగ్ అయ్యారు. తక్కువ టైంలో టికెట్ రావడం కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మేము చేసే పనులు ఎట్లా ఉంటాయంటే కమిట్మెంట్ ఇచ్చిన పనులు అయితే ఇప్పటివరకు తప్పలేము. ఓకే, మీకు చిన్న వయసులో టికెట్ రావడం మరొక ఎత్తు అయితే, తర్వాత మీరు ఏదైతే సర్వీస్ చేశారో ఇక్కడ మామూలుగా సెల్ఫ్ సర్వీస్ కానీ సోషల్ వర్క్లు అన్నటువంటి చేశారో అవి ఎందుకోసం చేయవలసి వచ్చింది? ఎందుకంటే ఫర్దర్లో టికెట్ వస్తుందని చేయవలసి వచ్చిందా, లేకపోతే మీ హ్యాబిట్స్ అదే? లేదు, నా హ్యాబిట్స్ అదే. టికెట్ కోసం నేను ఏ రోజు ఆలోచన చేయలేను, పొలిటికల్ కోసం అని రాలేదు. ఈసారి రిజర్వేషన్ వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసుకుందాం, అవకాశం వచ్చిందిగా, దాని విషయంలో మనం ముందుకు రావడం జరిగింది. లేదంటే మేము ముందు చేసిన పనులన్నా ఏది ఆశించాం, టికెట్ కానీ పార్టీ ఏది ఆశించకుండా మనం వ్యక్తిగతంగా చేసినాం అన్నట్టు. జనాలలో పోయి చేయాలి, లేని వాళ్ళు చూడాలి అనే ఆసక్తితోటి పోయినాం. ప్రతిదానికి ఇన్వాల్వ్మెంట్ అయినాం, చేసినాము, మాకు సాధ్యమైనంత వరకు సహాయమే చేసినాము. ఓకే, ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది, మీకు బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వదించారు, మీకు బీఫామ్ ఇచ్చేసి ప్రజల్లో తిరగమని చెప్తున్నారు. ఏదైతే మీకు బీఫామ్ రాకపోతే మీరు ఆ సర్వీస్ కంటిన్యూషన్ చేస్తుంటారా, లేకపోతే స్టాప్ చేస్తారా మీ సోషల్ వర్క్? లేదు, ఎప్పటికీ కొనసాగిస్తుంటాయి ఈ సర్వీస్ అయితే. నేను ఆపకుంటే నేను టికెట్స్ కోసం ఇప్పటికీ ఈ రోజుల వరకు ఆశించలేదు. మనకు రాసిపెట్టి ఉంటే టికెట్ వస్తుంది, జనాలకు సర్వీస్ చేయాలనుకొని మనకు టికెట్ వస్తే ఖచ్చితంగా చేస్తా అనుకున్నా. వచ్చింది అదృష్టానికి. మనం అదే సర్వీస్ ఉన్నా లేకున్నా కంటిన్యూస్గా ఉంటాము, చేంజ్ అయితే ఇన్ కేస్ మనం గెలిచినా కానీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఓట్లు వేయలేరు జనాలు అనేది అయితే ఉండదు, కంటిన్యూగా ఇప్పుడు ఎట్లున్నానో అట్లనే ఉంటాను నేను, ఎప్పటికీ మారను. ఓకే, ఇప్పుడు యూత్ అంటే శ్రీనివాస్ అంటే మీ బ్యాచ్ మొత్తం శ్రీనివాస్ అనొచ్చు, కానీ 70-80 ఏళ్ళ వృద్ధురాలు కూడా శ్రీనివాస్ అనడానికి కారణం ఏమి కావచ్చు అంటారు? అంటే వాళ్ళు వర్షన్ ఏంటంటే 10 ఏళ్ళ సంది చూస్తున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో నుంచి అయితే ఒకరే వస్తుంది సినిమా యాక్టర్స్ లెక్క, హీరో వాళ్ళే విలన్ వాళ్ళే అన్నట్టు అవుతారు. ఈసారి కొత్త పర్సన్కి ఇద్దాం, యూత్కి ఇద్దాం. అది ఎవరన్నా కానీ, నేనన్నా కానీ ఇంకో పర్సన్ అన్నా కానీ. ఇప్పుడు మాకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మన పేరు వచ్చింది, వేరే రిజర్వేషన్ వస్తే ఇంకో యూత్ వస్తుండే ఎవరైనా. ఈసారి జనాలందరూ ఏమనుకుంటున్నారంటే యూత్కి ఇద్దాం ఛాన్స్, యూత్కి ఇద్దాం, యూత్నే గెలిపించుకుందాం. మూడో మనిషిని చేస్తే ఏంటంటే అభివృద్ధి ఎట్లయితుంది, కుర్రోళ్ళకి ఇస్తే ఏంటంటే యూత్కి ఇస్తే సపోర్టింగ్ ఉంటుంది. రేపు పొద్దుగాల గట్టే పిలిచిన వస్తారు, గల్లబట్టి గుంజిన బయటకు వస్తారు. ఈ పెద్ద పర్సన్స్కి ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు రెస్పాండ్ కారు, టైంకి రారు, ఫోన్లు లేపరు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పటికైతే చాలామందికి ఏం పనులు కావాలన్నా అవ్వట్లేదు. మాకు సాధ్యమైనంత వరకు అయితే మేము సహాయం చేస్తున్నాం, పోతున్నాం, ఉంటున్నాం, వస్తున్నాం అన్నట్టు. మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది. ఎందుకంటే కొత్త తరం రావాలి, ఎప్పటికీ వాళ్ళే ఉండడం అనేది కాదు కదా. కొత్త తరం వస్తేనే వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తే విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికి ముందు నుంచి రాదు, ఓట్ చేస్తేనే వస్తుంది అన్నట్టు. మనకు అవకాశం వచ్చిందని ప్రూవ్ చేసుకుందాం అనే ఉద్దేశంలో. గత పాలకులు చేసినటువంటి ఏదైతే వాళ్ళకి ఆపదలు వచ్చినా, ప్రజలకు ఏదో ఆపద వచ్చినా ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్సిబిలిటీగా అందుబాటులో లేక ఇవన్నీ చెప్పడం అనేది జరిగినాయట. అటువంటి సిచ్యువేషన్ సీను గారు చేయబోతాడా, లేకపోతే అవైలబుల్లో ఉండబోతాడా? నేను 24 hours ఎప్పటికీ అవైలబుల్ ఉంటా, ఇప్పటికీ ఉన్నా, ఎప్పటికీ ఉంటా. జనాల పక్షంలో ఉంటా, జనాల కోసం ఏదైనా చేస్తా. నాకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటా. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉండాలని కోరుకుంటా. ఈ 5 ఏళ్ళతో అయిపోదు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు నాకు గెలిచిన తర్వాత వాళ్ళకి రెస్పాండ్ కాకుంటే నేను 5 yearsకి నాకు క్లోజ్ చాప్టర్ ఇక కాదు. నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉండాలని కోరుకుంటా, జనాల మధ్యలో ఉంటా, అదే పని చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కాస్ట్లీ ఏరియా, ఇప్పుడు కబ్జాలు అటువంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి, మీరు చూసే ఉంటారు.
మరి అటువంటివి ఏమైనా ప్రోత్సహిస్తారా, ఖండిస్తారా, లేకపోతే ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా బయట వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పటికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో మనం గెలిచిన వెంటనే ఎవరెవరికి నష్టం వచ్చిందో భూ నష్టాలు, ఆస్తి నష్టాలు, డబ్బు ఏ వచ్చినా మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి న్యాయం చేస్తాం. న్యాయం చేసే పనిలో ఉన్నాం. మా ఎజెండానే అది. ఎవరెవరు అన్యాయం అయిపోయారో ఎవ్వరు వచ్చినా మా దగ్గరికి ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఏదైనా చేయనికే రెడీ ఉన్నాం జనాల కోసం. అంటే చాలామంది సర్పంచ్లు ఏం చేస్తున్నారంటే ఒక ల్యాండ్ ఇష్యూ జరిగినా లేకపోతే ఫ్యామిలీ గొడవలు జరిగినా సెటిల్మెంట్ చేసేసి అమౌంట్ ఏదో ఆశించి ఇక్కడిక్కడనే సెట్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటిది మీరు ఏమైనా సెటిల్మెంట్ చేయబోతారా? ఫ్యామిలీ విషయంలో ఇక్కడిక్కడ నుంచి ఏదైనా ఒక ధర్మపతిగా నడిపిస్తారా, లేకపోతే ల్యాండ్ అనేది కోర్టు ఆర్డర్లో చూసుకుంటుందని అంటారా? ఏం చేయబోతారు వాళ్ళకి? మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జనాలు మనకు అవకాశం ఇచ్చేసారు. మనం జనాల పక్షాన కొట్లాడాలి. డబ్బులకు అమ్ముడు పోయినాం అనుకో మన దగ్గరికి ఎవరు రారు. మనిషికి వాల్యూ ఇవ్వాలి. డబ్బు అనేది వస్తుంది పోతుంది. జనాల పక్షాన ఇప్పుడు ఏవేవి నష్టపోయారో అవి తిరిగి ఇప్పించే బాధ్యత నాది. నా దగ్గరకు వచ్చిన ప్రతిదానికి నేను సపోర్ట్ చేస్తా. 10 రూపాయలు ఉన్నదాన్ని 8 రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. ఏదైనా చేస్తా, నేను జనాల కోసం చేస్తా. అదేవిధంగా ఏంటంటే జనాలు మన దగ్గరికి ఖచ్చితంగా వచ్చి ఇది నష్టం వచ్చింది మాకు ఇట్లా వీళ్ళు చేసిరు అంటే ఖచ్చితంగా చేస్తా. మనం వాళ్ళలాగే వీళ్ళలాగా అమ్ముడుపోయే మనుషులం కాము. మనకు ఆఫర్ వచ్చినా మేము రామని చెప్పేసినాం. మేము బలంగా ఉన్నాం. అది గెలుస్తామా ఓడిపోతామా అనేది తర్వాత సంగతి. 2 దిక్కుల రెడీ ఉన్నాం అన్నట్టు. ఇట్లా గుంచడికి రెడీ ఉన్నాం, దిప్పుకోనికి రెడీ ఉన్నాం. జనాల పక్షాన పోరాడతాం. అంటే ఈ మీరు మాట్లాడేది ఏదైతే కరప్టెడ్ ఉంటానని చెప్తున్నారో రేపు పొద్దుగాల మీ గ్రామాలు కాదు తెలంగాణ రాష్ట్రం అంతా చూసే ఉంటారు. ఏది చేసి చెప్పినా నిజాయితీగా చెప్పాల్సిందే ఉంటుంది. నిజాయితీ మీరు రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. నేను 200% నిజమే చెప్తున్నా. జనాల పక్షంలో కొట్లాడతా. నేను అమ్ముడు పోయే మనిషిని అయితే కాదు. అమ్ముడు పోయే మనిషిని అయితే నాకు ఛాన్స్ రాకుండే. నాకు ఎవరు జనాలు మీరు పోయి అనుకున్నా నాకు నెగిటివ్గా ఉంటుండే. వాడా మనం చేయలేము, ఆ పర్సన్ మంచోడు కాదని అంటుండే. నాకు జనాలు సపోర్ట్ చేస్తారంటే చిన్నతనంలో నేను మంచి పేరు తెచ్చుకున్నా. నాది మెయిన్ బిజినెస్ ఏంటంటే మిల్క్ బిజినెస్. నేను పాల వ్యాపారం చేసుకుంటా. ఇప్పటికీ పాలు అమ్ముతా నేను. మరి ఇంత మంచి పాల బిజినెస్ ఇడిచిపెట్టి ఇప్పుడు ఈ పాలిటిక్స్ వచ్చేసి మీ బిజినెస్ మూత వేసుకుంటారా, లేకపోతే రన్నింగ్ చేస్తారా? దాన్ని ఏ విధంగా ఇంకో ప్లాన్ ఏమన్నా పెట్టుకుంటారా? ఉంది. మా బిజినెస్ ఆల్రెడీ నడుస్తుంది. అది కంటిన్యూషన్ అవుతుంది. ఎందుకంటే దాని నుంచే నేను పైకి వచ్చిన. దాని నుంచే నాకు అన్నం దొరికిందంటే దాని నుంచే ఇంత పెద్ద కావడం కారణం కూడా అదే. నాకు నేను ఏంటంటే దాన్ని మాత్రం వదిలేయ. అది కంటిన్యూషన్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు నాకు సర్పంచ్ పోస్ట్ వచ్చిందని చెప్పి నేను దాన్ని దగ్గర పోకుండా ఉండలేను. నా లైఫ్ మొత్తం అదే. ఇన్ కేసు ఈరోజు రాకున్నా నేను అదే చేస్తుండే పని. ఇప్పటికి అదే చేస్తా. నేను ఏంటంటే అన్నం ఇచ్చిన దాన్ని నేను మర్చిపోలేను. అలాంటిది నేను ఇప్పుడు ఊర్లో ఏదైనా అన్యాయం జరిగినా కానీ ఇప్పుడు మనం గెలిచినాక మనకెందుకులే, అవతలోడు వచ్చి మనకు డబ్బులు ఇస్తున్నాడు, కాంప్రమైజ్ చేద్దామని ఆలోచన లేదు. నా జాబ్ నుండి పైసలు పోతే కానీ అవతల దగ్గర రూపాయి ఆశించాను. నేను ఇప్పుడు ఇట్లనే ఉన్నా. మీరు రికార్డ్ చేసుకోండి. ఎప్పటికి ఇట్లనే ఉంటాను నేను. ఇప్పుడు ఏంటంటే పెద్ద వ్యక్తులు, పెద్ద నాయకులు ఏదైతే ఫోన్ చేస్తే మీరు వెళ్తారు. అదే చిన్న స్థాయి క్యాడర్ ఏదైతే ఫోన్ చేస్తే కూడా కొంతమంది ఫోన్ ఎత్తలేని సమయంలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇంటి దాకా వస్తే మీకు మీ ఆశీర్వాదం వల్ల వాళ్ళకి ఎట్లుండబోతున్నాయి? మీరు ఏ విధంగా న్యాయం చేయబోతారు వాళ్ళకి? ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఫోన్ ఎత్తడం పోవడం అనేది వాస్తవమే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే నేను 200% ఫోన్ ఇప్పుడు ఒక అరగంటకు రెస్పాండ్ కాకుండా మళ్ళీ వెంబడే కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏముంది అది కనుక్కొని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాను. ఏది ఉన్నా దానికి రెస్పాండ్ అయ్యి నా బాధ్యత తీసుకొని నేను చేస్తాను. దానికైతే నేను 100% హామీ ఇస్తాను. ఎందుకంటే ఫోన్ లేపకుండా ఈరోజు లేపం రేపు లేపం 3 రోజులకైతే ఫోన్ లేపాలి కదా. అదే ఇప్పుడు పాత పర్సన్కి వచ్చిన రిమార్కే నాకు వస్తుంది. ఇక నువ్వు ఫోన్ లేపుతలేవు, లేపు ఆ పర్సన్ అంతే నువ్వు అన్నట్టు నువ్వు జనాల నోట్లోకి వెళ్ళి రావద్దు. శ్రీనివాస్ అంటే ఆ పలానా మనిషి అంటే ఓ పర్ఫెక్ట్ మనిషి అంటే ఉండాలి. నేను అంటున్నా కదా, నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటితోటి క్లోజ్ చేసుకుందాం అనుకుంటలేను. ఇన్ కేసు గెలిచినా ఇట్లా ఉంటా, ఓడిపోయినా ఇట్లా ఉంటా. నేను 2కి రెడమై సింగంలో దిగిన రంగం. ఓకే, కంగ్రాచులేషన్ కదా. మరి అధికారం పార్టీ మీకు హైకమాండ్లో లేదు, కాన్సెన్స్లో లేదు. మీకు ఇన్ఛార్జి మరి ఉన్నాడో లేదో తెలియదు, కానీ మరి మీకు ఆపద వస్తే మీకు నిధులు కావాలంటే మీరు ఏ విధంగా కోఆర్డినేషన్ తీసుకుంటారు? ఎమ్మెల్యే తోటి కావచ్చు, ఎంపీ తోటి కావచ్చు. నా కాన్సెప్ట్ ఏముందంటే జనాల కోసం, మా బానూరు గ్రామ ప్రజల కోసం నేను ఎంతకైనా దిగజారుతా. ఫండ్స్ కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తా, ఎవరితోటైనా మాట్లాడతా. మాకు కావాల్సిన ఫండ్స్ జనాల మంచి. నేను ఈగో ఫీలింగ్ పెట్టుకొని ఈయన అధికారం లేడు, ఈయన దగ్గరకు పోతే నాకు రాదు అనేది ఏం లేదు. ఎవరు అధికారం ఉన్నా లేకున్నా నాకు ఫండ్స్ కావాలి. ఎందుకంటే జనాలు నన్ను నమ్ముకొని ఓటేసారు కాబట్టి వాళ్ళకి ఫండ్స్ నేను రిలీజ్ చేయాలి. ఏదైనా పని చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నా సాధ్యమైనంత వరకు నేను గరీబుని. నా సొంత కాలపైన మాకు భూములు లేవు, ఏం లేవు. రీసెంట్గా ఇల్లు కట్టుకున్నా. చిన్నతనంలోనే కొంచెం సంపాదించుకొని ఇట్లా ఈ సెట్ అయిపోయినా. మనం కోట్ల రూపాయలు పెట్టాలంటే మనతో కాని పని. ఇప్పుడు నాకు అధికారం వచ్చిందనుకో, అపోజిట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా నేను ఖచ్చితంగా వెళ్ళి ఫండ్స్ కోసం కొట్లాడతా. జనాల కోసం కొట్లాడాలి. నా స్వార్థం చూసుకున్నాక నేను ఫెయిల్ అయిపోతాడా? నాకు స్వార్థం అవసరం లేదు. నేను జనాల కోసం ఎవరి దగ్గరికైనా పోతా, ఎన్ని మెట్లైనా దిగుతా, ఎన్ని మెట్లైనా ఎక్కుతా. దాని మీద సిద్ధమై ఉన్నా. ఓకే, ఇంతనో ఇప్పుడు గూడెం అయిపోయి మీకు పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటే పార్టీలో పనిచేశారు కాబట్టి మీకు కొంచెం పరిచయాలు ఉంటాయి. మరి సీన్ గారు మా పార్టీలోకి రాని ఆహ్వానిస్తే గెలిచిన తర్వాత పార్టీలనే ఉంటారా, లేకపోతే కాణవ మారుస్తారా?
లేదు లేదు, మాకు కేసీఆర్ అంటే చాలా అభిమానం. మేము ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోము, ఇట్లనే ఉంటాం. మీకు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా ఇట్లనే ఉంటాం. వచ్చేది మా అధికారమే. మేము ఇట్లనే ఉంటామంటే ఇట్లనే ఉంటాం, ఏ దానికి భయపడేది లేదు. ఇప్పుడు మైపాలరెడ్డి అంకుల్ పిలిచినా లేదు, మేము వెళ్ళాం. మాకు ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని బీఆర్ఎస్లో పోటీ చేసి అలా కలవాలనే ఉద్దేశం అయితే లేదు. కలిసేది ఉంటే మేము ఎప్పుడో కలిసిపోతుంటే మాకు అలాంటి ఆలోచనలు లేవు. కూడా ఎంత ప్రెజర్ అయినా కనీసం ఉంటే అప్పులు చేసిన ఊర్లో జనాలకు పెట్టాలని ఆలోచన వచ్చింది. ఇంకా గట్టి ఏదైనా పని చేసి, కానీ నేను అయితే పోయే అవకాశం లేదు. మా పార్టీ నాయకులు పెద్దలు వాళ్ళ దగ్గరకు పోయి అవసరం అయిందంటే పోయి ఇండివిజువల్ పోయి కొట్లాడి తెస్తా, కానీ నేను మాత్రం పార్టీని విడిచి పోయేదే లేదు. గెలిచినా ఇంతే ఉంటే, ఓడినా ఇంతే ఉంటే టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం మేము. పార్టీ అయితే వీడం. ఓకే, ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ కావచ్చు, తర్వాత రకరకాలుగా ఇప్పుడు పార్టీలోకి దిగిన తర్వాత ఇప్పుడు ఎంత వైట్ ఉన్నారో అంత వైట్ ఉండబోతున్నారా? ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. దానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఎట్లా ఉన్నానో అట్లనే ఉంటాను నేను. ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా, ఇప్పుడు పొలిటికల్ అంటేనే కొంచెం ఇష్యూస్ ఉంటాయి. అది మేము దేన్ని పట్టించుకోము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన దగ్గరనే కాదు, ఎక్కడైనా పొలిటికల్ వాళ్ళు ఇంతే. రూమర్స్ రావడం అది కామన్, వాళ్ళు ఇది చెప్పడం అది చెప్పడం అయితే కామన్. అది మనం ఏది వచ్చినా, ఇప్పుడు నేను ఒకసారి ఒక టర్మ్ చేసిన అంటే నా కోసం రీమార్క్ ఉందంటే అది వేరే విషయం. నేను ఫస్ట్ టైం నిలబడ్డాను. ఇప్పటివరకు నాకు ఆలోచన లేకుండే ఉంది కాబట్టి ఛాన్స్ నిలబడ్డాను. జనాల ప్రోత్సాహంతో నిలబడ్డాను నేను. నాకు యాక్చువల్ ఈ రోజు కూడా వరకు నాకు టికెట్ ఇస్తారని నేను అనుకోలేదు. అంటే పోటీకి ఉన్నావా అంటే అభ్యర్థి ఉన్నా అని చెప్పిన, నిలబడతావా అంటే నిలబడతాను. జనాల ప్రోత్సాహంతో నిలబడతా అని చెప్పిన. నా ఇండిపెండెంట్గా నిలబడము, పార్టీని ఇబ్బంది పెట్టే కించపరిచే విధంగా అయితే నేను లేను. నాకు జనాలు యూత్ పరంగాని ఉన్న అపోజిట్లు కానీ ఎవరైనా కానీ మనకు కొంచెం ఫేవర్గా ఉన్నారు అన్నట్టు. అంటే ఏంటంటే యూత్ ఉన్నావు కదా, చెయ్యు, అదే మనిషికి ఎన్నిసార్లు చేస్తాము, ఆ మనిషికి చేసినా కానీ మనకు కొంచెం ఎఫెక్ట్ పడ్డది, రెస్పాండ్ కాడు, ఇట్లా ఉంటారు కదా. యూత్ పరంగా నువ్వు చెయ్యు, పార్టీతో మాకు సంబంధం లేదు, నీకైతే మేము ఓట్లు వేస్తామని ప్రతి ఒక్క పర్సన్ నేను కనుక్కున్నా. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను ముందుకు స్టెప్ వేయాల్సి వచ్చింది. లేకుంటే నేను ఏం స్టెప్ వేయకుంటే ఇప్పుడు ఎందుకంటే జనాలు లేని మనం లేం. ఎంత డబ్బులున్నా ఏం పెట్టుకున్నా జనాలే మనకు కావాలి. పార్టీ బలం, కులం బలం ఇవేంటి లేదు, మనం నిలబడి కూడా వేస్టే. మనకు ఊళ్ళంతా జనాలు సపోర్టింగ్ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే యూత్ సపోర్టింగ్ ఉంది మంచిగా. ఓకే, మీరు ఇప్పుడు రాజకీయంగా చిన్న ఏజ్లో మీరు ఇప్పుడు కాంటాక్ట్ చేస్తున్నారు. మీ వ్యూహం ఏమిటిది? ఏం ప్లానింగ్ చేస్తున్నారు? ఏం హామీ ఇవ్వబోతున్నారు? మీరు గెలుపు కోసం ఎలాంటి తాపత్రయపడతా ఉన్నారు? ఏం చెప్పబోతున్నారు వాళ్ళు? నా కాన్సెప్ట్ ఫస్ట్ ఏంటంటే విద్య. నేనేమనుకున్నంటే నా వర్షన్లో విద్య అనేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా నాయన వ్యవసాయం చేసిండు, నేను వ్యవసాయం చేస్తున్నా, నా కొడుకు వ్యవసాయం చేయలేడు, జాబ్ చేయాలి, ఏదన్నా కొంచెం 50,000 20,000 ఉద్యోగం అయితే చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే, మా దగ్గర అన్ని రకాల ప్రజలు ఉన్నారు అన్నట్టు. అన్ని కులాలల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. నా కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క కులంలోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించే బాధ్యత నాది. పైసలు కట్టడం కానీ, ఫీజుల విషయం కానీ, దేనికైనా అదొకటి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్, మెయిన్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి జనాలకు. ఇప్పుడు మనము డబ్బులు ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం అంటారు, అది కాదు. అది 5 రోజులలో అయిపోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయితే లక్షలు గుంజుతూ హాస్పిటల్లో. నా కాన్సెప్ట్ ఏముందంటే, మా నియోజకవర్గం, మా బానూరు మొత్తము ఫస్ట్ గెలవగానే మొదటి పని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను. ఎందుకంటే మనం పెట్టలేము. ఇప్పుడు సర్పంచ్ ఉన్న ధీమతో వస్తే నేను 1,00,000 ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, 50-30 లక్షలు అయితే ఇవ్వలేను కదా నేను. ఫస్ట్ ఏంటంటే మంచి పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్లలో పెద్ద హాస్పిటల్స్ ఏ ఉన్నాయి అవైలబిలిటీ, మనకు తొందరగా పోగానే రీచ్ అయితే మనం చేస్తారా చేయరా అనేది అన్ని ఎంక్వైరీ చేసుకొని, ఫస్ట్ పర్పస్ నేను గెలిచిన 1 మంత్లోనే ఫస్ట్ రిలీజింగ్ ఇదే. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాం. మొత్తం గ్రామంలో ఉన్నోళ్ళకు లేని వాళ్ళకి అందరికీ, ఒక్కళ్ళని కాదు ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ నాది అది. సెకండ్ కాన్సెప్ట్ విద్య. ఎవ్వరు చదువుకున్నా 200% నేను హెల్ప్ చేస్తా, చదువు కోసం అయితే చేస్తా. మూడవది ఏంటంటే లేనోళ్ళు ఉన్నారు, చాలామంది లేనోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇస్తున్నాము అని చెప్పి గూలగొట్టుకోరు చేస్తురు. ఇంకోటి ఏంటంటే గూలగొట్టిరు. వాస్తవంగా 5 లక్షలు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు. మా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏంటంటే 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని తీసిచ్చారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్లలో 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకుంటారు. 1,00,000 రూపాయలకు 4,000 కట్టాలి. 20,000 జీతగాడు 4 లక్షలు తెచ్చుకుంటే 16,000 అవుతుంది. వాడు ఏడికెళ్ళి కడతాడు? కట్టలేడు. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు మీరు చేసినప్పుడు మీకు అవకాశం ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, చేసియండి. సాధ్యమైనంత బిల్డింగ్ కట్టాలని లేదు కదా, ఓ రేకుల షెడ్ వేసి 2 రూమ్లు వేసియండి. మొత్తానికి ఏమైందంటే గూలగొట్టేసిపిచ్చారు. గూలగొట్టిన తర్వాత వాళ్ళు మొత్తానికి గ్రూప్లో లోన్లు ఇప్పిస్తారు. ఆ లోన్లు ఏంటంటే హుషారు మీద 2 రోజులు కడతారు, 3వ నెల కట్టలేరు. ఇక 16,000 10,000 సామాన్యమైన వ్యక్తి ఒక డ్రైవింగ్ చేస్తున్నకి 20,000 వస్తుంది. 16,000 అక్కడ పోతే 4,000తో మన పిల్లలు బతుకుతారా? ఇప్పుడు రెంట్లు ఉంటున్నారు గూలగొట్టుకొని. అదే దాన్ని స్లాబ్ చేసే బదులు 2 రూమ్లు వేసేస్తే సరిపోతుంది. రేకులతో చేసిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్లాబ్ వేసేసరికి 10-12 లక్షలు కట్టాలంటే ఈ సామాన్యమైన ప్రజలు పెట్టలేరు. ఆ హామీలు ఇస్తున్నారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. చేస్తున్నారు, అందరిని అడిగేసరికి అందరు సపోర్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారు అంటారు, గూలగొడుతున్నారు. నేను కూడా ఇచ్చిన
కట్టుకుంటున్న వాళ్ళకు నేను నా సాధ్యమైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను. నేను పొజిషన్ ఉన్నా లేకుండా నేను సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తాను అని చెప్పి నేను కమిట్మెంట్లు ఇచ్చిన. నా కమిట్మెంట్ తప్పదు. ఇప్పుడు ఓడిపోయినా నా కమిట్మెంట్ ఇట్లనే ఉంటుంది గుర్తు. ఫస్ట్ నా దగ్గర మెయిన్ ఏమనుకున్నా అంటే నా దగ్గర నిజంగా డబ్బులు ఉంటే బాగానే డబ్బులు ఉంటే ఫస్ట్ ఊర్లో మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినాకనే చేద్దాం అనుకున్నా. మన దగ్గర డబ్బు జరిగిపోయింది, 10 రోజులే ఉంది మాకు ఛాన్సు. అది చేసినాకనే ఇది అనుకున్నాము. ఇది వచ్చింది, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చిండు. ఇంకోటి నేను గెలిచినాక ఫస్ట్ నెలలో రిలీజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు మైపాల్ రెడ్డి గురువాని అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, రేపు క్యాంపింగ్ వచ్చి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తే మీరు ఆయన కౌంటర్ ఇచ్చే సత్తా మీకు ఉందంటారా? కౌంటర్ ఇచ్చే సత్తా ఉందా అంటే ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మేము మైపాల్ రెడ్డి అనే పర్సన్ నాకు ఓటు హక్కు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయనకే ఓటేసినాం, మొన్న కూడా ఆయనకే ఓటేసినాం. అట్లా వచ్చి చెప్తే కౌంటర్ అయితే ఇస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయకుండా పర్లేదు, నెగిటివ్ అయితే చెప్పొద్దు. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాండిడేటే, ఇంట్లో నుంచి అందులోకి పోయిన క్యాండిడేటే. దానిలోకైతే పోయి మాకు కాంగ్రెస్ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండడం అయితే అది కరెక్ట్ కాదు. అట్లా ఇస్తే కౌంటర్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. అతి చిన్న వయసులో తనకు బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వదించి బీఫామ్ ఇవ్వడంతో మరి ప్రజలలో నేను చొచ్చుకపోయి ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇది కాదనకుండా నా వంతు కృషి చేస్తామని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.